వరంగల్ ఎంసీఎంలో పీజీ విద్యార్థిని సీనియర్ వేధింపులు తాళలేక ఆత్మహత్యదానికి పాల్పడిన ప్రీతి ఆరోగ్య పరిస్థితిపై బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. యూజీలో ర్యాగింగ్ కుట్ర తగ్గిపోయిందని అందరూ భావిస్తున్నా ఇంకా కొన్ని కాలేజీల్లో ర్యాగింగ్ పూతం విద్యార్థులను వెంటాడుతుందని ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు. 2 కాలేజీలలో 3 కాలేజీలో చూపించడం అసలు యూజీలో ర్యాగింగ్ పూర్తిగా బంద్ అయిపోయిందని చెప్పుకుంటా ఉంది. కానీ ఎక్కడో కాడ ఇంకా ఇండైరెక్ట్ గా ఫస్ట్ ఇయర్ లో చేరినటువంటి విద్యార్థుల మీద లోపలే ఎక్కడో కొంత హరాస్మెంట్ జరుగుతూ ఉంది. వాళ్ళ ప్రీతి ఎంబీబీఎస్ పూర్తి చేసుకుని పీజీలో అనస్థీషియా కోర్సులో చేరినటువంటి ఒక గిరిజన విద్యార్థిని. ఆమె కడుబీదరికంలో పుట్టి గొప్ప డాక్టర్ కావాలని చెప్పి కలలుగన్నటువంటి బిడ్డ ప్రీతి. ఆ ప్రీతి అనేక రోజులుగా ఘర్షణ పడతా ఉంది. సీనియర్ పీజీ విద్యార్థులు, ఇందులో ముఖ్యంగా సైఫు విద్యార్థి హరాస్మెంట్ చేస్తా ఉన్నాడు, హ్యూమిలియేట్ చేస్తా ఉన్నాడు, ఇబ్బంది పెడుతున్నాడని చెప్పి హెచ్ఓడికి చెప్పుకున్నది. అక్కడ రెస్పాన్స్ రాలేదు. ప్రిన్సిపల్ కు చెప్పుకున్నది, అక్కడ రెస్పాన్స్ కాలేదు. వాళ్ళ అమ్మకు పదే ఫోన్ చేసి వివరించింది. అంటే ఒకవైపు తనకు తాను రక్షించుకోవడం కోసం, తనకు తాను బాధ నుంచి బయట వాళ్ళ అమ్మకు ఫోన్ చేస్తూనే అమ్మకు మాత్రం కాంప్లైంట్ రూపంలో ఏమన్నా రావన్నా, వానికి ఏమన్నా బెదిరి అన్నా అంటే కూడా బెదిరింపు అక్కర్లేదు, వాని సస్పెన్షన్ అక్కర్లేదు, హరాస్మెంట్ చేయకపోతే చాలు అంటుంటే